అందరికీ నమస్కారం అండి. ఆహ్, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ప్రిపేర్ అవ్వలేదు. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి ఐ వెంట్ ఎ లాట్. అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్. సో, ఒక 10 సంవత్సరాల నుంచి కలలు గాని, నాతో పాటు నాకంటే ఎక్కువ స్క్రీన్ మీద నా నేమ్ చూడాలని చెప్పి కలగన్న మా ఫాదర్ గారు సినిమా ఇంకా 10 రోజులు ఉందనగా కాలం చేశారు. సో, అది దాని నుంచి బయటకి రాలేకపోయాను. సో, ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవడం వల్ల ఆ 10 రోజులు ఏదైతే ఇంపార్టెంట్ స్టేజ్ ఉందో, ఆ 10 రోజులు ఊర్లో ఉండడం వల్ల నేను ఏ ఈవెంట్‌కి కూడా అటెండ్ అవ్వలేకపోయాను. సో, నా మ్యూజిక్ ఈ సినిమాకి నేను ఇచ్చిన మ్యూజిక్‌ని అభినందించిన వాళ్ళకి ఈ విషయం తెలియాలి. సో, ఈ ఈ యొక్క సిట్యుయేషన్ వల్ల నేను ఏ ఈవెంట్‌కి అటెండ్ అవ్వలేకపోయాను. దిస్ ఈస్ ద ఓన్లీ ఈవెంట్ ఐ హావ్ టు స్పీక్, టు థాంక్ పీపుల్. సో, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థాంక్ కిరణ్ అబ్బవరం సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మూవీకి సంబంధించిన వర్క్ అంతా అయిపోయింది. ట్రైలర్ ఒకటే మిక్సింగ్, ట్రైలర్ ఒకటే చేస్తున్నాను. కరెక్ట్గా నైట్ అంతా ట్రైలర్ చేసి మార్నింగ్ 6 AM అలా వెళ్ళి ఇంకా కూర్చుందాం అనుకునే టైంకి ఈ న్యూస్ వచ్చిందనమాట. సో, ఆ రోజు ఈవినింగే ట్రైలర్ లాంచ్ ఉంది. సో, ఈ న్యూస్ రాగానే ఇంకా బయలుదేరేశాను. సో, సినిమాకి సంబంధించిన వర్క్ అంతా సబ్మిట్ చేశాను. అయిపోయిన తర్వాత బేసిక్గా పని అయిపోయింది. ఇంక తన బ్యాడ్ లక్, ఏం చేస్తామని చెప్పి వదిలేస్తారు. బట్ పీసీఎక్స్ స్క్రీనింగ్‌కి ముందు అందరూ తమ టెక్నీషియన్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, స్క్రీనింగ్ వేసినప్పుడు, సో, వెళ్ళే ముందు ఫోన్ చేశారు నాకు. "వంశీ, నిన్ను మిస్ అవుతున్నాం వంశీ అందరం" అని చెప్పి. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు. "వంశీ, ఇది రెస్పాన్స్. నీ మ్యూజిక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ మంచి పేరు వచ్చింది వంశీ" అని చెప్పి. అక్కడితో ఆగిపోలేదు. తర్వాత అల్లు సినిమాస్‌లో సెలబ్రిటీస్ అందరికీ షో వేశారు. దానికి వెళ్ళే ముందు ఫోన్ చేశారు. "వంశీ, మిస్ అవుతున్నావు" అని చెప్పి. అది అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు. సెలబ్రిటీస్ అందరూ కూడా ఏం ఫీల్ అయ్యారనేది. అండ్ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఆ టైంలో, ఆ హార్డెస్ట్ టైంలో ఆయన నాకు కంటిన్యూస్‌గా ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. "ఏమవుతుంది? ఏం చేస్తున్నావు? ఎలా ఉంది? అంతా ఓకేనా?" సో, ఆ బలం ఆ మూమెంట్‌లో ఇవ్వడం అనేది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది సార్, నిజంగా సీరియస్‌లీ. అన్ని ఈవెంట్స్ టీవీలో లైవ్‌లో చూస్తున్నాను. ఆ స్టేజ్ మీద ఉండాల్సింది కదా అని చెప్పి బాధపడేవాడిని. బట్ టీం అందరినీ చూస్తుంటే, టీం అందరూ హ్యాపీగా సినిమాని ముందుకు తీసుకెళ్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో, నేను లేకపోయినా సరే నా మనుషులందరూ అక్కడుండి సినిమాని జనాల ముందుకు తీసుకెళ్తున్నారని. సో, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో, కిరణ్ సార్, ఐ వాంట్ ఎ హగ్ సార్. మీకు ఒక్క హగ్ ఇవ్వడం కోసం నేను వచ్చాను. సో, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, నన్ను ఈ ప్రాజెక్ట్కి చూస్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ గారు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్. ముని బ్రో, నన్ను బిలీవ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నేను చేయగలనన్న నమ్మకం పెట్టుకొని నాకు మంచి, ఆల్రెడీ ఈ వర్డ్స్ అన్నీ చెప్పాను. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు ఇవ్వాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సాయి తేజ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వేద గారు, మొత్తం అందరు క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రహస్య మేడం, కిరణ్ సార్తో పాటు రహస్య మేడం గారు కూడా నాకు ఫోన్ చేశారు. నేను మేడం, అదే సార్తో పాటు మేడం కూడా ఫోన్ చేసి, "వంశీ, దిస్ ఈజ్ ద రెస్పాన్స్, దిస్ ఈజ్ ద మ్యూజిక్ వస్తున్న రెస్పాన్స్" అని చెప్పి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఈవెంట్కి, ఆ ఈవెంట్స్ అన్నీ మిస్ అవ్వడానికి ద ఓన్లీ రీజన్ ఇదే రీజన్. సో, నా మ్యూజిక్ని అభినందించిన వాళ్ళందరికీ కూడా ఇది తెలియాలని చెప్పి చెప్తున్నా. తిమ్మరాజపల్లి సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది నేనే. నా పేరు వంశీకాంత్ రేఖానా. సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ, ఎందుకంటే నేను ఏ ఈవెంట్లో మాట్లాడలేదు, దిస్ ఈజ్ ద ఈవెంట్ ఐ హ్యావ్. సో, మెయిన్లీ నా మ్యూజిక్ టీమ్, సింగర్స్, లిరిక్ రైటర్ సనరే బ్రోకి,
అండ్ సింగర్స్, ప్రతి సింగరు ప్రతి పాట బా వచ్చింది అనడానికి అంటున్నారంటే డెఫినెట్‌గా దాని వెనకాతల చాలామంది కష్టం ఉంటది. సో, వాళ్ళందరికీ ప్రీ రిలీజ్‌లో నేను థాంక్స్ చెప్పుకుందాం అనుకున్నాను. బట్ మిస్ అయ్యాను. సో, వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి టెక్నీషియన్స్‌కి, రికార్డింగ్ చేసిన ప్రతి ఇంజినీర్స్‌కి అండ్ మిక్సింగ్ చేసిన ఇజాజ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ క్వాలిటీ అంత బాగా వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూ. అండ్ డీటీఎస్ మిక్స్ చేసినటువంటి కృష్ణంరాజు సార్ అండ్ వంశీప్రియ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ యాహ్! అండ్ మెయిన్‌లీ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ రివ్యూస్ అవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ అంటే ముందు వరుసలో కంపల్సరీ మ్యూజిక్‌ని అభినందించారు. మ్యూజిక్ కోసం మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వహించి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యాహ్! ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సారీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైనలీ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆహా శ్రీనివాస్ గారికి అండ్ ఈ ఈవెంట్ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఆహా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్ అండి. నిజంగా సినిమాకి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. పాటలైనా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయినా సూపర్బ్‌గా ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్.